కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని సరైన గుణపాఠం చెబుతారని వరంగల్ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ ఎం సుధీర్ కుమార్ అన్నారు. నన్ను గెలిపిస్తే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఓటు అడిగే హక్కు లేదంటున్న అభ్యర్థి ఎం సుధీర్ కుమార్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే ప్రచారం అయితే కొద్ది రోజుల పాటు కూడా ముగిసిన నేపథ్యంలో కూడా వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఎలా ఉంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వరంగల్ ప్రజానీకానికి అసలు గతంలో జరిగినటువంటి ఒక అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరంగల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజలందరికీ ఉన్నది. వరంగల్ పార్లమెంటులో బీఆర్ఎస్ అభ్యర్థిగా చాలా మంది హేమాహేములు అంటే ఉప ముఖ్యమంత్రి కూడా దీనికి బీఆర్ఎస్ అంటే వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా డాక్టర్ సుధీర్ కుమార్నే ఎందుకు అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకొని మీకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? ఇది విధేయత కోసం ఇచ్చిండు. 2001 నుంచి పార్టీలో ఉన్న నేను ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఉన్న పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా ఉన్నా 13 సంవత్సరాలు పదవి లేకుంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా పార్టీ కార్యక్రమాలు మాత్రం చురుగ్గా చేస్తూ ఉన్నా కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చింది ఇది. సార్ చెప్పండి, డాక్టర్ అయిన ప్రధాన వృత్తిలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాన అంటే డాక్టర్ ప్రప్రదమైన వృత్తి సమాజానికి రాజకీయాల్లోకి కూడా మీరు ఎందుకు రావాలని అనిపించింది మీకు? అంటే డాక్టర్గా కూడా సేవ చేయొచ్చు, ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకెక్కువ సేవ చేయొచ్చు. అందుకోసమని ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలని నాకు కొద్దిగా ఉండే, కానీ ప్రజలు తప్పకుండా తీసుకొస్తారు అది. కాబట్టి ఉద్యమం నేపథ్యం ఉన్నది. ఉద్యమ నేపథ్యంతో పాటు అంతకుముందు కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా కాబట్టి ప్రజలు తప్పకుండా నన్ను సాదరంగా ఆహ్వానించి రమ్మన్నారు, వచ్చిన. ఇది 3 సార్లు గెలిచినా, ఇప్పుడు 4వ సారి పోటీకున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా వివిధ పార్టీలకు పోయిన నేపథ్యం ఉంది. మరి మీరు ఆ క్యాడర్ను నమ్ముకొని కూడా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్లో నిలిచారు. మీరు వాళ్ళందరూ క్యాడర్ అంతా సైడ్ అయిన కొద్దీ మీకు ఎలా అనిపిస్తుంది? లీడర్లు కొంతమంది పోతారు, అంటే రాజకీయ కారణాలు అనేకం ఉంటాయి. లీడర్లు పోయినంత మాత్రాన పార్టీ పోదు, ప్రజలు పోరు. ప్రజల యొక్క అవసరాలు వేరే ఉంటాయి, వాటిని తీర్చే ప్రభుత్వం ఉన్నదా లేదా చూస్తారు. ఇవాళ చూడండి, 4-5 నెలల లోపల ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాన్ని నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా చూడాలి. కాబట్టి ప్రజలు క్షేత్రంగా చేసుకొని నడవాలి. ఎవరైనా వీళ్ళు నాయకులు పోయిన కానీ ప్రజల క్షేత్రంలో లేదు. బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు. ఇవి రెండు పార్టీలు కూడా ఒక్క పుట్టలకెళ్ళి బయటకు వచ్చినాయి. కడియం శ్రీహరి సృష్టియే కదా. ఒక ఆమె బిడ్డ, ఇంకో ఆయన శిష్యుడు. రాజకీయ శిష్యుడిని తీసుకొని వచ్చి నువ్వు అలా నీళ్ళు ఉంటావు, ఇద్దరం కలిసి ఆట ఆడుకుందామని చేసిండ్రు. ఇలా కనపడుతుంది వాళ్ళిద్దరికి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ అయితే ఇవాళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు, కేవలం ఏమైనా ఉంటే బీజేపీ అంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు, ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.